నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. 1,00,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా నూతన పాలసీ ఉండాలని సూచన. కూటమి ప్రభుత్వం యువతను నిరుద్యోగులను మోసం చేస్తుందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చారని ఆగ్రహం. దుర్గగుడి అభివృద్ధిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష. దసరా నవరాత్రులు అనంతరం పనులు పూర్తి చేస్తామని వెల్లడి. రాష్ట్రంలో అంధకారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు 1,30,00,000 మంది నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తొంగలో దొక్కారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు నిరుద్యోగ వృత్తిని కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆందోళనలో పాల్గొన్న యువత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు విద్యార్థి యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చేందుకు యువతకు విద్యార్థులకు మాయమాటలు చెప్పి ఎన్నికలలో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కలిసి 1,30,00,000 మంది నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జూట్ క్యాలెండర్ను విడుదల చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. గత వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసి 1,00,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పారు. ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే భవిష్యత్తులో వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యువత పోరు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య ఒక ఆధ్వర్యంలో జిల్లా యోజన కమిటీ కానివ్వండి, అదేవిధంగా నియోజకవర్గ యోజన అధ్యక్షులు అందరూ ఒక సహకారంతో ఈరోజు ధర్నా చౌక్లో యువకులు, విద్యార్థుల మధ్య ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తూ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా సమన్వయకర్తలు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, రాష్ట్ర జిల్లా అనుబంధ అధ్యక్షులు ప్రతి ఒక్కరు గారు పాల్గొని ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో, మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా పనిచేస్తాం, ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తాం అని చెప్పని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారో, ఈరోజు వచ్చి సంవత్సరం అయినా ఒక్క కార్యక్రమం గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్కటి గారు చేయలే. ఈరోజు మహిళలు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని, కార్మికుల్ని, రైతుల్ని ప్రతి ఒక్కరిని గారు మోసం చేసే విధంగా
ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక పార్టీ, ముగ్గురు గారు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి గారు మోసం చేస్తున్నారు. జరిగింది యువత పోరు అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవంతం చేసే విధంగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు యువతని మోసం చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీకు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాం అని చెప్పని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా సంవత్సరం పాటు కాలం గడిపేసి, అదేవిధంగా చదువుకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా జగనన్న గోరుముద్ద కావచ్చు, అదేవిధంగా అమ్మ కోడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇస్తే దానికి తల్లికి వందల పేరు మార్చి పిల్లల్ని మోసం చేయడం కావచ్చు, ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. యువతని మోసం చేయొద్దు. ఎందుకంటే నారా లోకేష్ గారే విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం చదువుకి ప్రాధాన్యత ఇవ్వకుండా, పిల్లలకి సరైన చదువు చెప్పే విధంగా కాకుండా పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇంత బకాయిలు ఉంటే నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పోరు ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా సంబంధించి అధ్యక్షులు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అవినాష్ గారు అలాగే మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. యువతని నిర్వీర్యం చేసి యువతని మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఎందుకంటున్నామంటే ఎన్నికల్లో చెప్పారు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాము అని అన్నారు. ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని చెప్పారు. మెగా డిఎస్సి అని చెప్పారు. ఏది జాబ్ క్యాలెండర్, ఏది జాబ్ క్రియేషన్, ఏది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఈ సందర్భంగా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. యువతకి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలు, ఉద్యోగం ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి ఏ రకమైనటువంటి సంపదను సృష్టిస్తున్నారు మీరు? మట్టి మీద, ఇసుక మీద, జూదం మీద, మందు మీద. ఇందులో భాగంగానే మీరు యువతకు ఏమి ఇస్తున్నారు? ఇందులో జాబ్స్ ఇస్తున్నారు మీరు. ఏంటి, క్లబ్బుల్లో వెయిటర్స్ కింద, లేకపోతే ఈ మందులు ఈ షాప్స్ ఓనర్స్ కింద, ఏ షాప్స్ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇలాంటి జాబ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు యువత ఎందుకు ఇప్పుడు పోరాడుతుంది? మాకు చదువుకోవటానికి, ఉద్యోగాన్వేషణకు కావాల్సినటువంటి అర్హత సాధించడానికి, నైపుణ్యాన్ని కావించడానికి మాకు ఇమ్మని మొత్తుకుంటాం. కానీ మీరు చేస్తుంది ఏంటి? ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. ఇప్పటికే చాలా ఉద్యోగాలు పీకేశారు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. మీ వైఫల్యాలని మొత్తాన్ని ఎవరు కంటగడుతున్నారు? మీరు ప్రతిపక్షాన్ని కంటగడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ర్యాలీలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు హామీ ఇచ్చాడంటేనే మోసం గ్యారంటీ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఈ రాష్ట్ర ప్రజానీకం నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర పాలన పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్నారు. ఏ వేడుకలు? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు 1,50,00,000 మంది ఉంటే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేశాము, వంచామని ఈరోజు ఏడాది పాలన సంబరాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. చాలా దుర్మార్గమైంది. 1,50,00,000 మంది నిరుద్యోగులకి ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ గత సంవత్సరం అమలు చేయలేదు, ఈ సంవత్సరం ఇవ్వలేదు. హామీలు అమలు చేయకుండా ఈరోజు నిరుద్యోగులు వంచిస్తూ ఉన్నాడు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగుల్ని సుమారు 4 లక్షల మంది ఉద్యోగుల్ని ఈరోజు ఉద్యోగాల నుంచి తొలగించారు. రాష్ట్ర సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్సివ్ పాలసీ 4.0 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు టీసీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా నూతన పాలసీ ఉండాలని అన్నారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు చేయాలని అన్నారు. ఈ రంగంలో ఇప్పటికే 23 సంస్థలు రాష్ట్రంలో 22,000 కోట్ల పెట్టుబడులు పెట్టాయని అన్నారు.
దసరా నవరాత్రుల అనంతరం కృష్ణా పుష్కరాలు నాటికి ఇంద్రకీలాద్రిపై అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడతామని అన్నారు. అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీ ఎమ్మెల్యేలంతా కలిసి సమీక్షగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల్లో కొన్ని మార్పులు చేపట్టబోతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించిన అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీ ఎమ్మెల్యేలంతా కలిసి సమీక్షగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చామని అన్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల పార్కింగ్ ఏర్పాట్లపై 2047 నాటికి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. భక్తులకు హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో భాగంగా అన్నవితంలో పూర్తి క్వాలిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే ప్రసాదాలు పూర్తి స్థాయి క్వాలిటీతో ఉండాలని నిర్ణయించామని అన్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లుగా వివరించారు. భక్తులు సేద తీరేందుకు ప్రత్యేకంగా బలలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. కేశఖండనశాల రూమ్స్ ఏర్పాటును సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 28 తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎండోమెంట్ కమిషనర్ హాజరవుతారని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని వాటిపై అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే ఆలయానికి చెందిన కొన్ని స్థలాలు వివాదాల్లో ఉన్నాయని వివరించారు. వాటిలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి కాగా మరికొన్ని ఇరిగేషన్ శాఖకు సంబంధించినవని సోదాహరణంగా తెలిపారు. వీటిపై జూన్ 28వ తేదీన జరగనున్న సమావేశంలో సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మాస్టర్ ప్లాన్ రాగానే అభివృద్ధి పనులు మరింత త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా మార్పుల్లో తీసుకురావాల్సినటువంటిది బయట నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు వాళ్ళ యొక్క వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలి, ఆ పార్కింగ్ సైట్స్ ఎక్కడెక్కడ చూడాలి అనేటువంటి దానిలో కొంత ఆలోచన చేయడం జరిగింది. అలాగే మామూలు రోజుల్లో కానీ శుక్ర, శని, ఆదివారాల్లో, మంగళవారాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులు ఇవాళ క్యూ లైన్లలో నిలబడి హైవే అంతా అబ్స్ట్రక్ట్ అయ్యి చాలా ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. మార్గ మధ్యంలో వెళ్ళేటువంటి వాహనదారులు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పి పెద్దలందరూ సూచించడం జరిగింది. త్వరలోనే మాస్టర్ ప్లాన్కు పోవాలి. శాశ్వతంగా రాబోయేటువంటి 2047 విజన్ డాక్యుమెంట్లోకి ఇన్కార్పొరేట్ అయ్యే విధంగా దుర్గా మల్లేశ్వరి అమ్మవారి యొక్క ఈ ఆలయం అభివృద్ధికి మరొక 50 సంవత్సరాల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా క్యూ లైన్లు కానీ, పార్కింగ్ స్లాట్స్ కానీ, అంతేకాకుండా వచ్చేటువంటి భక్తులకు హోల్డింగ్ ఏరియాస్ అవి కూడా బాగుండాలని, ఆలస్యం అయితే అవసరమైనటువంటి టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, అర్జీల పరిష్కారంలో నాణ్యతకు సంతృప్తి స్థాయికి ప్రాధాన్యత ఇవ్వాలని, అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని, పునరావృతం కాకుండా అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీ షా అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీ షా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కార మార్గం లభిస్తుందని, ఎంతో ఆస్తో గ్రీవెన్స్ ను ఆశ్రయిస్తున్నారని అన్నారు. వారి నమ్మకానికి మరింత బలం చేకూర్చే విధంగా నాణ్యతా ప్రమాణాలతో పునరావృతం కాకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దేశించిన సమయానికి సమస్యలకు పరిష్కారం చూపాల్సిందేనని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా సహించబోనని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. మానవతా దృక్పథంతో, సానుకూలతతో సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. స్వీకరించిన అర్జీలకు సంబంధించిన క్రింది స్థాయి అధికారులు సిబ్బంది నుండి స్పష్టమైన సమాచారం తీసుకుని సమస్యలను పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని అన్నారు. ఇకపై అర్జీల పరిష్కారంపై తాను ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తానని, అర్జీల పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం జరిగినా, నాణ్యత లేకున్నా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో మాజీ సీఎం జగన్ నిందితుడిగా చేర్చారు. ఈ కేసు విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. తొలుత సింగయ్యను ఢీకొన్నది జగన్ కాన్వాయ్ వాహనం కాదని ప్రైవేటు వాహనమని తమకు సమాచారం అందిందని, అయితే ఆ తర్వాత పలు వీడియోలను స్వాధీనం చేసుకుని పరిశీలించి జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనటం వల్లే సింగయ్య మరణించినట్లుగా ధృవీకరించుకున్నట్లుగా తెలిపారు. సింగయ్యను ఢీకొట్టిన తర్వాత కూడా వాహనం ఆపకుండా కొంత దూరం ఈడ్చుకుపోయినట్లుగా కూడా తేలిందని వారు తెలిపారు. సివిల్ సర్వీసెస్లో చేరి ప్రజలకు సేవ చేయాలని యువత కలలు కంటున్నారని, ఆ కలను సహకారం చేసుకోవాలని, నాణ్యమైన శిక్షణ అవసరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐఏఎండి ఇంతియాజ్ తెలిపారు. చాలా మంది యువత ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణ కోసం ఢిల్లీ, హైదరాబాద్ వెళ్తుంటారని, ఇది ఖర్చుతో కూడుకొని ఉందని, పేద కుటుంబాలకు ఆర్థిక భారంతో కూడుకొని ఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర యువత ఢిల్లీ, హైదరాబాద్కు వెళ్లవలసిన అవసరం లేకుండా తక్కువ ఫీజులో నిపుణులైన ఫ్యాకల్టీ, నాణ్యమైన శిక్షణ విజయవాడలోనే పొందేలా కండలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కండలి ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ ఫర్ యూపీఎస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ మాచవరంలో కండలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కండలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ యూపీఎస్ సంస్థను ఏర్పాటు చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐఏఎండి ఇంతియాజ్ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకునే యువత చాలా మంది ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లి అక్కడే ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. యువత అంత దూరం వెళ్లవలసిన అవసరం లేకుండా నగరంలోని హైదరాబాద్, ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండే ఫీజుల్లో శిక్షను అందజేసేలా సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు. జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఆంధ్ర యువతకు కోసం మంచి సంస్థ ఏర్పాటైంది. దీన్ని సద్వినియోగం చేసుకుని కళల సాకారం చేసుకోవాలని కోరారు. సంస్థ డైరెక్టర్ కె సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ కళను సాకారం చేసుకోలేకపోతున్న వారి కళను సాకారం చేయాలన్న ఉద్దేశంతో కండలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ యూపీఎస్సీను విజయవాడలో ఏర్పాటు చేస్తామన్నారు. యువత ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేదని, వాటిని ఇక్కడికే తీసుకొస్తున్నామని, అక్కడ ఉండే నిపుణులైన ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకొచ్చి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దీనివల్ల యువతకు హాస్టల్ ఖర్చులు మిగులుతాయని, ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నందున ఫీజు కూడా తక్కువేనని తెలిపారు. జిఎస్ ఆప్షనల్ కలిపి శిక్షను అందజేస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు మరికొంత రాయితీని కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఈ రాయితీని సద్వినియోగం చేసుకుని ఐఏఎస్, ఐపీఎస్ కళలను సాకారం చేసుకోవాలని కోరారు. ఎంసీ డిప్యూటీ కమిషనర్ సృజన మాట్లాడుతూ సివిల్స్ గ్రూప్ కోచింగ్ అనేది చాలా మందికి లక్ష్యంగా ఉందని చెప్పారు. అనేక మంది ఢిల్లీ, హైదరాబాద్ వెళుతున్నారని, దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయని తెలిపారు. పిల్లలందరికీ నాణ్యమైన బోధనను అందరికీ అందజేయాలన్న ఈ సంస్థను ఏర్పాటు చేశారని అన్నారు. గోళ నారాయణరావు మాట్లాడుతూ మన కళలను సాకారం చేసుకోవాలంటే కష్టపడాలని అన్నారు. ఈరోజు విజయవాడలో మనకు సివిల్ సర్వీసెస్కు సంబంధించి, యువతకు సంబంధించి ఒక సుదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు యువకుడు, విద్యాధికుడైన సుధీర్ గారు కెండెల్లి ఫౌండేషన్ తరఫున మనకు కేఐకే కెండెల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ యూపీఎస్సీ అనే ఒక ఇన్స్టిట్యూట్ని మనకు ఈ మారుతినగర్ మనకు మాచవరం దగ్గర మనకి ఈరోజు స్టార్ట్ చేయనున్నారు. ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే యువత ఎవరైతే మనకు చదువుకున్న యువత ఒక మనకు ఐఏఎస్, ఐపీఎస్ సాధిద్దామనే యువత మనకు అందరూ కూడా ఢిల్లీ, హైదరాబాద్కు వెళ్ళడము, అక్కడే ప్రిపేర్ కావడం జరుగుతూ ఉంది. మనకు విజయవాడలో ఒక మంచి క్వాలిటీ ఇన్స్టిట్యూట్, చెప్పే ఫ్యాకల్టీని కూడా మనం హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేసి కండలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ యూపీఎస్సీ అనే సంస్థ కండలి ఫౌండేషన్ ద్వారా పనిచేయబడుతుంది. అయితే మా ముఖ్య ఉద్దేశం, మనం చాలామంది స్టూడెంట్స్కి కాలేజ్ టైం నుంచి ఉండే ఆశ కూడా ఏంటంటే పెద్దయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ రావాలనో, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనో, దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలనో కోరుకుంటున్నారు. అయితే అందులో చాలామందికి ఉండే ముఖ్యమైన సమస్య ఆర్థిక ఇబ్బంది. ఆర్థికంగా వాళ్ళు క్వాలిటీ కోచింగ్ని కొనే అవకాశం లేకపోయింది. దానిని మేము అధిగమించాలనుకుంటున్నాము. సో కోచింగ్ ఇంపార్టెంటే, ఆ కోచింగ్కి క్వాలిటీ కూడా ఇంపార్టెంటే. సో ఇప్పటివరకు ఆంధ్ర సైడ్ నుంచి, ముఖ్యంగా ఆంధ్ర రాయలసీమ సైడ్ నుంచి క్వాలిటీ కోచింగ్ కోసం మాత్రమే పాపం మన వాళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్కో లేకపోతే ఢిల్లీకో వెళ్తున్నారు. డబ్బులు లేకపోతే అప్పు చేసి మరీ వెళ్తున్నారు. అక్కడ హాస్టల్స్లో ఉంటున్నారు, సగం తిని సగం తినక చదువుకుంటున్నారు. ఆ ప్రాబ్లం తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సంస్థ కిక్ ఫర్ యూపీఎస్సీ. సో మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు ఢిల్లీకి, హైదరాబాద్కి వెళ్ళడం కాదు, ఢిల్లీ, హైదరాబాద్ని ఇక్కడ తీసుకొస్తాం. ఢిల్లీలో, హైదరాబాద్లో ఉన్న ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి
అంతే క్వాలిటీ టీచింగ్ని మీకు విజయవాడలో అందిస్తాను. నా పేరు సృజన. నేను ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో డెప్యూటీ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను. నేను 2018లో గ్రూప్ 1 సర్వీసెస్ ద్వారా డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్గా ఎంపికై డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తూ ప్రజెంట్ విజయవాడలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు కండెల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ యూపీఎస్సీ, కిక్ ఫర్ యూపీఎస్సీ అనే ఇన్స్టిట్యూట్ని మన ఏలూరు రోడ్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సంస్థ యొక్క డైరెక్టర్ సుధీర్ గారు. సో ఈ సంస్థ మనకి సివిల్స్ కోచింగ్ ఆర్ గ్రూప్స్ కోచింగ్ అనేది చాలామంది విద్యార్థులకి ఒక ఎయిమ్గా ఉంది ఈ రోజుల్లో. దీనికి ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళ్తున్నారు. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలా కాకుండా మనకి ఇక్కడ అందరి పిల్లలకి అఫోర్డబుల్గా క్వాలిటేటివ్గా ఎడ్యుకేషన్ అందించాలి అన్న ఎయిమ్ తోటి ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరుగుతోంది. ఆర్థికంగా కాస్త వెనకబడి ఉన్నవాళ్ళు ఈ రకరకాల ఐఏఎస్ అకాడమీలు ఇటువంటివన్నీ ఎన్నో వచ్చినాయి. అయితే వాటితో వాళ్ళ ఆర్థిక పరిస్థితి దాంట్లో శిక్షణ తీసుకోవడానికి వాళ్ళకి సరిపోవట్లేదు. అందుచేత ఒక అత్యుత్తమమైన విలువలతో అలాగే చాలా ప్రతిభ ఉన్న ఫ్యాకల్టీతో కేవలం పేద విద్యార్థులకి చాలా తక్కువ ఫీజుతో ఒక ఐఏఎస్ శిక్షణ అకాడమీ పెట్టాలి అని చాలా చక్కటి ఉద్దేశంతో ముందుకొచ్చాడు మన కె సుధీర్ కుమార్. విజయవాడ కృష్ణలంక కరకట్టపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా ఎంపీ కేశవ శివనాథ్ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. అలాగే రిటర్నింగ్ వాల్ వెంబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వర్ నగర్ వరకు ఉన్న కరకట్టను వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేసే అంశంపై ఈ సందర్భంగా సమాలోచన చేశారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో పలు సమస్యలు పరిశీలించేందుకు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ఎంపీ కేశవ శివనాథ్ కృష్ణలంక ప్రాంతంలో పర్యటించారు. రాణిగారి తోట నుంచి పశువుల హాస్పిటల్ వైపు వెళ్లేందుకు వెహికల్ అండర్ పాస్ నిర్మించే విషయంలో NHAI ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్తో ఎంపీ కేశవ్ చిన్ని చర్చించారు. తక్షణమే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, సిగ్నల్ వ్యవస్థ, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ శివనాథ్ సూచించారు. అదే సమయంలో సత్యంగారి హోటల్ వద్ద యాక్సిడెంట్లు నివారించేందుకు సిగ్నల్ లైట్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కరకట్ట రిటర్నింగ్ వాల్ ప్రాంతంలో పర్యటించిన ప్రజాప్రతినిధులు అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వర్ నగర్ వరకు ఉన్న కరకట్ను వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేసే అంశంపై సమాలోచన చేస్తారు. త్వరలోనే కరకట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. విజయవాడ నగరం బ్యూటిఫికేషన్ విధానంలో ఈరోజు కాదు 1995లో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా విజయవాడ నగరం ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డునున్న నగరం, ఈ నగరాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి ఈ నగరాన్ని అందంగా తయారు చేయాలని చెప్పి అనేక రకమైన సంస్కరణలు తీసుకొచ్చి 2014-19లో కృష్ణానది ఒడ్డున ఈ కృష్ణానది ప్రాంతానంతా కూడా పర్యాటక ప్రాంతం చేయాలనే ఉద్దేశంతో, ఇక్కడున్న పేదవారికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో రక్షణ గోడ నిర్మాణానికి ఆ రోజున 500 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్తో ఆ పని ప్రారంభించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు రక్షణ గోడ నిర్మాణం అయిన తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, ఈ రక్షణ గోడ వలన అటు నుంచి వచ్చే వర్షపు నీళ్లు, మురుగు నీరంతా కూడా పోగాయి, మరలా కొన్ని నీళ్ళని ముంచేసే పరిస్థితి ఉంది. ఆ యొక్క మురుగునీరు కూడా ఒక్క చుక్క కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేయడానికి, అదే ఈ ప్రాంతాన్ని ఏదైతే రక్షణ గోడకి ఇళ్ళకి మధ్యలో ఒక 70 అడుగుల స్థలాన్ని అవసరాల కోసం, బ్యూటిఫికేషన్ కోసం, ప్రజలు వాకింగ్ అనో లేకపోతే రోడ్ల నిర్మాణం కోసమనో రకరకాల కారణాల కోసం ఆ స్థలాన్ని ఉంచడం జరిగింది. ఆ స్థలంలో ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, కార్పొరేషన్ వారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఇది ఇరిగేషన్ వారిని ఒక DPR తయారు చేయించాలని చెప్పి దానికి ఏ విధంగా ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడానికి, సాయంత్రం పూట విజయవాడ నగర ప్రజలు వచ్చి ఇక్కడ ఉల్లాసంగా గడపడానికి, ఉదయం వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా అన్ని కోణాల్లో ప్రజలందరికీ ఉపయోగపడే
ప్రాంతంగా దీన్ని తయారు చేయడానికి ఈ రోజున ఎంపీ గారు, నేను, అదేవిధంగా కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, నేషనల్ హైవే అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి దీన్ని కరెక్ట్ అయిన మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నట్లుగా శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు తెలిపారు. సీతారాంపురం సిగ్నల్స్ వద్ద ఉన్న కార్యాలయం వద్ద స్వామివారి రథయాత్ర జరిగింది. సాయిబాబా కృప అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ యాత్ర ఇక్కడకు చేరుకోవడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ యాత్రలో వందలాదిగా భక్తులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్. అనంత శక్తి స్వరూపుడైనటువంటి పరమాత్మ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాగా ఈ భూమి మీద అవతరించి 100 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో ప్రపంచమంతటా కూడా స్వామివారి శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామి అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆశీర్వదించడానికి ఈ రథయాత్ర రూపంలో పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన జిల్లాకి కృష్ణా జిల్లా పూర్తి చేసుకుని పర్యటన స్వామివారు ఈ సత్యసాయి ప్రేమ ప్రవాహిని అనేటువంటి రథ రూపంలో
మన జిల్లాకి ఈరోజు రావడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజులు 22, 23, 24 మన జిల్లాలో స్వామివారి పర్యటన విజయవంతంగా సాగుతుంది. ఈరోజు విజయవాడ టౌన్ అంతా తిరగడం జరుగుతుంది. విజయవాడలో 3 సమితిలు ఉన్నాయి. 3 సమితిలలో ఉన్నటువంటి భక్తులను కవర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రానికి గొల్లపూడి, రాత్రికి నందిగామలో నైట్ హాల్టు. రేపు నందిగామ నుంచి జగ్గయ్యపేట, తిరువూరు అనుబంధంగా ఉన్న భజన మండలాన్ని చూసుకొని తిరువూరులో నైట్ హాల్ట్ చేసుకొని స్వామివారు ఎల్లుండి విసన్నపేట, ఖమ్మంపాడు, అటు నుంచి ఇటు మన విజయవాడకు అనుబంధంగా ఉన్నటువంటి భజన మండళ్ళు భీమవరపాడు, వెల్లటూరు, పందులపాడు, చేకిరెడ్డిపాడు ఇవన్నీ కూడా సాబాదు, జక్కంపూడి కవర్ చేసుకొని ఎల్లుండి సాయంత్రం స్వామివారు మళ్ళీ గుంటూరు జిల్లాకు వేయించేయడం జరుగుతుంది. అందరూ భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ సత్యసాయి ప్రేమ ప్రవాహిని ఈ రథయాత్ర మొత్తం ఆల్ ఇండియాలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి బయలుదేరి మనకి ఎన్టీఆర్ జిల్లాకి ఈరోజు ఉదయానికి వచ్చింది. ఈరోజు అంతా కూడా మనకి విజయవాడ ఏరియాలో 3 సమితులు ఉన్నాయి. సీతారాంపురం, ప్రసాదంపాడు, రైల్వే సమితి. ఈ 3 సమితుల్లో కూడా కార్యక్రమం స్వామి రథయాత్ర జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటలకి గొల్లపూడి వారికి మనం అందించడం జరుగుతుంది. గొల్లపూడి సమితి నుంచి అక్కడ ఆ ఏరియాలో చూసుకుని ఇందాక మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా రేపు ఇవాళ నైట్ హాల్ట్ నందిగామలో చేసుకుని అక్కడి నుంచి రేపు నందిగామ, జగ్గయ్యపేట ఇవన్నీ చూసుకుని రేపు సాయంత్రం లోపు నైట్ హాల్ట్ తిరువూరు, ఎల్లుండి తిరువూరు, విసన్నపేట అవన్నీ చూసుకుని తర్వాత మన దత్తత గ్రామాలు ఉన్నాయి. జక్కంపూడి, షాబాదు, కొత్తూరు, తాడేపల్లి, వెలగలేరు అవన్నీ కూడా చూసుకుని మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికి మనకి 8 గంటలకి మనం కృష్ణా బ్యారేజ్ దగ్గర గుంటూరు వాళ్ళకి మన స్వామి రథాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకి 83లో స్వామి ఇక్కడికి వచ్చి ఈ మందిరాన్ని ఓపెన్ చేశారు. తర్వాత స్వామి రథరూపంలో మనకి అప్పుడు సాకారంగా వచ్చారు, ఇప్పుడు రథరూపంగా వస్తున్నారు. కనుక మన యావత్ సాయి భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సాయిరాం. విజయవాడ ప్రెస్ క్లబ్ మాదే అంటూ ప్రెస్ క్లబ్లకు వచ్చేవారి వేరే సంఘం జర్నలిస్టులను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా ప్రెస్ క్లబ్ సాధన సమితి నాయకులు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, విజయవాడ డీసీపీ ఉదయరాణిలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన వాస్తవాలను వారికి తెలిపారు. విజయవాడ జర్నలిస్టుల సంక్షేమం కోసం అలనాటి సీనియర్ జర్నలిస్టు పెద్దల నేతృత్వంలో జూలై 1971లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి ప్రెస్ క్లబ్ విజయవాడకు శంకుస్థాపన చేశారని, అయితే ప్రెస్ క్లబ్ మాది అంటున్న ఏపీయూడబ్ల్యూజే హైదరాబాద్లో ఏప్రిల్ 1975లో రిజిస్ట్రేషన్ అయినట్లుగా డాక్యుమెంట్స్ కనబడుతున్నాయని సిపి దృష్టికి తీసుకెళ్లారు. 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 1975లో రిజిస్టర్ అయిన ఏపీయూడబ్ల్యూజేకు ఎలా చెందుతుంది? అదేవిధంగా ఆల్నాటి నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 1995లో ప్రెస్ క్లబ్ పేరుతోనే మొదటి అంతస్తును ప్రారంభించి ఉన్నారని, ప్రస్తుతం ప్రెస్ క్లబ్లో ఉన్న 1971 శిలాఫలకంలో కానీ 1995 శిలాఫలకంలో కానీ ఎక్కడా కూడా ఏపీయూడబ్ల్యూజే అనుబంధమని ప్రస్తావన రాలేదని అన్నారు. ఇక ఏపీయూడబ్ల్యూజే చెబుతున్న ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ బేలా 2064/2018లో ప్రెస్ క్లబ్ తమ అనుబంధం అంటూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 2018లో కొంతమంది కలిసి చేసుకున్న రిజిస్ట్రేషన్ ఎలా న్యాయ సమ్మతం అని సాధన సమితి నేతలు కమిషనర్కు తెలిపారు. ఈ విషయంలో గత 2 సంవత్సరాల క్రితమే అప్పటి సబ్ కలెక్టర్ గారు నివేదికను కలెక్టర్ గారికి ఇచ్చి ఉన్నారని అన్నారు. అయినా ఏపీయూడబ్ల్యూజే నాయకులు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మీరు కూడా దయచేసి నిజానిజాలు నిగ్గు తేలవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ను తమ అదుపులో ఉంచుకొని ఏపీయూడబ్ల్యూజే నాయకులు విజయవాడ జర్నలిస్టుల సంక్షేమానికి మరిచి ప్రెస్ క్లబ్ డబ్బును దారి మళ్లించడమే కాక రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థలకు భారీగా బకాయి పడ్డారన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ వారు 1,82,00,000కు పైగా కట్టాలని డిమాండ్ నోటీసులు ఇస్తూ ప్రెస్ క్లబ్ను ఖాళీ చేయాల్సిందిగా ఇరిగేషన్ శాఖ నోటీసు ఇచ్చిందని అన్నారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ నిర్వాహకులుగా ఉన్నవారు వాటర్ ట్యాక్స్ కట్టకపోతే మున్సిపల్ వారు డిస్కనెక్ట్ చేశారని, అయితే దాన్ని అనధికారికంగా ఏపీయూడబ్ల్యూజే నేతలు తిరిగి నీటి చౌర్యానికి పాల్పడ్డారని, 4,50,000 పెనాల్టీని విధిస్తూ మున్సిపల్ వారు నోటీసు ఇవ్వడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ సొంత బిల్డింగ్ కి మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు జీవో వర్తిస్తుండగా వారు యూనియన్ పేరు మీద జర్నలిస్టుల సంక్షేమాన్ని మరిచి ప్రెస్ క్లబ్ ఆదాయాన్ని వాడుతున్నారని, ప్రెస్ క్లబ్ ఆదాయం దుర్వినియోగం అవుతుందని వారు
కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి వారి ఆడిటే పెద్ద ఉదాహరణగా వారు పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ కు 2018 రిజిస్ట్రేషన్ తప్ప దానికి కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా ప్రెస్ క్లబ్ ఆదాయాన్ని యూనియన్ ఆదాయంగా చూపెట్టుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ నిధులకు దాతల ఫండ్స్ కి ప్రెస్ క్లబ్ అంటూ జర్నలిస్టుల సంక్షేమం వచ్చే వరకు ఇది యూనియన్ సంబంధించిందని వారు చేస్తున్న వాదనపై విచారణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ లోని వారి ఇష్టం లేకపోతే జర్నలిస్టులు వస్తే వారిని దుర్భాషలు ఆడటమే కాక బయటకు నెట్టివేసే సంఘటనలు ఈ మధ్య జరిగాయని వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటి మీద కూడా విచారణ చేయవలసిందిగా కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ అందరిది సాధన సమితి నాయకులు వీర్ల శ్రీరామ్ యాదవ్, మహా టీవీ గాంధీ, కె ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ విజయవాడ జర్నలిస్టులో ఉన్న అందరిది అనే సాధన సమితితో గత 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయ మిత్రులు వెళ్తూ ఉంటే వారిపై దాడులు చేస్తున్నారని నిరసిస్తూ పోలీస్ కమిషనర్ గారికి మరియు డీసీపీ గారికి కూడా ప్రెస్ క్లబ్ అందరిది సాధన సమితి తరపున మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నేతలకి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ప్రెస్ క్లబ్ అందరిది 1971లో ప్రెస్ క్లబ్ శంకుస్థాపన జరిగితే మీ సంఘం 1970లో ఏర్పడింది. 1970లో ఏర్పడిన సంఘానికి 71లో ఉన్న ప్రెస్ క్లబ్ ఎలా చెందుతుంది? మీరు మీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ఏ రకమైన జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా ప్రభుత్వ ఆస్తులకి ధ్వంసం చేసే విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరించారు. మీరు చేసిన వ్యవహార శైలి పాత్రికేయ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా మీరు ఉందని మనం చేస్తున్నాం. ఈరోజు ప్రెస్ క్లబ్ గురించి వివాదాలు చేయడం ఏపీడబ్ల్యూజే వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది. మేము సామరస్యంగా సబ్ కలెక్టర్ కాడి నుంచి కలెక్టర్ దగ్గర కాడి నుంచి ఎస్సీపీ కానీ అందరికీ విజ్ఞప్తులు చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు ప్రెస్ క్లబ్కి ఎవరు వచ్చినా ఇది మీరు రాకూడదని చెప్పే విధానంలో వాళ్ళు దాడులు చేయడం, లేకపోతే బయట పంపించేయడం, అక్కడ ప్రెస్ మీట్ జరిగితే రానివ్వకుండా అడ్డుకోవడం, తోటి జర్నలిస్టులని అడ్డుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే ప్రెస్ క్లబ్ అందరిది అయినప్పుడు అందరూ వస్తారు, అందరూ కూర్చుంటారు, అందరూ దానిలో పాలు పంచుకుంటారు. మీరు మీ యూనియన్ సభ్యత్వాలు మీరు మీ వరకే చూసుకోండి. జర్నలిస్టు యూనియన్లుగా పేరు చెప్పుకున్న నాయకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే జర్నలిస్టు దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. జర్నలిస్టులు న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో. అయితే జర్నలిస్టులే అసలు అన్యాయం పాల్పడుతున్నప్పుడు ఆ మిగతా జర్నలిస్టుల పరిస్థితి ఏంటి? ఒకటి, మనం నీతులు చెప్పడానికి కాదు, సహాయం చేయడానికి, ఎదుటోళ్ళు అర్థం చేసుకోవడానికి, మన హక్కుల్ని ఎదుటోళ్ళు హరించుతున్నారనే ఫీలింగ్లో మేము లేకోకుండా సక్రమంగా ఇప్పటికైనా సరే సామరస్యపూర్తంగా పోదాం. అంతేగాని ఒకళ్ళ మీద రెచ్చకుంటే వచ్చేదేంటి? మనం సమాజానికి ఏమి ఇస్తున్నాం? అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు అనే నమోదును తొలగించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీల పిల్లలకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్స్ జీవో ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్స్ జీవో ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని కోరారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు చెందిన వారు, పేద గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అనేక సేవలు అందిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని చెప్పారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేశారని, 12,000 లోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ అంగన్వాడీ వర్కర్స్ కు 11,500 రూపాయలు, హెల్పర్స్ కు, మినీ వర్కర్స్ కు 7,000 రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని అన్నారు. కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు అయినందువలన సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని అన్నారు. అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లు, మినీ వర్కర్లకి ఇస్తున్నామే, కానీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి నమోదు చేసింది సాధికార సర్వేలు. దీనివల్ల ఈరోజు అందరికీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు కావట్లేదు. ఒకవైపు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయండి అని ఒక సర్క్యులర్ కూడా ఉంది, దాన్ని కూడా కనీసం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈరోజు 2019 నుంచి వేతనాలు పెరగలేదు. ఇచ్చేది వర్కర్లకు 11,500, హెల్పర్, మినీ వర్కర్కి 7,000 ఇస్తున్నారు. కానీ 10,000 లోపు ఉన్న వాళ్ళందరికీ అమలు చేస్తా ఉన్న సంక్షేమ పథకాలు ఈరోజు అంగన్వాడీ
పిల్లలకి తల్లికి వందనం రావట్లేదు, వీళ్ళకి పిల్లలు ఉన్నారు తల్లికి వందనం రావట్లేదు. ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, అందరికీ ఇచ్చే పెన్షన్ రిటైర్డ్ అయితే అంగన్వాడీలకు ఇవ్వట్లేదు, వికలాంగులకి వితంతువులకి ఈరోజు పెన్షన్లు రద్దు చేస్తూ ఉన్నారు. వెంటనే సంక్షేమ పథకాలన్నా అమలు చేయండి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకైనా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే బెనిఫిట్ అన్నీ అన్న అంగన్వాడీలకు అమలు చేయాలి అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అంగన్వాడీ యూనియన్ చర్చలు పిలవాలి. ఈరోజు జూలై నెలలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పేసి మినిట్స్ ఉంది, దాన్ని ఇంతవరకు పట్టించుకోవట్లేదు. అట్లనే మినియల్ జీవో ఇచ్చాము అని చెప్పేసి మార్పు చేశామని చెప్పేసి ఐసిడిఎస్ మంత్రివర్యులు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు, ఇంతవరకు మినియల్ జీవో రాలేదు. అలానే ఈరోజు అన్ని యాప్లు కలిపి ఒక యాప్ పెడుతున్నామని చెప్పేసి సంవత్సరంన్నర నుంచి ఇదిగో అదిగో అంటున్నాం తప్పనిచ్చి ఫైల్ ఒక్క అడుగు కూడా ముందుకు పడిన పరిస్థితి. పైపెచ్చి ఈరోజు మార్పులు చేసింది అంగన్వాడీలకు సులభతరంలో ఉండే విధంగా మార్పులు చేయలేదు, మొత్తం అంగన్వాడీలందరికీ ఎఫ్ఆర్ఎస్ పెట్టారు. ఎఫ్ఆర్ఎస్ ఈరోజు ఫోన్లు పనిచేయట్లా, 2018లో ఇచ్చారు, నెట్ సిగ్నల్ ఉండట్లేదు, ఎఫ్ఆర్ఎస్ కంపల్సరీ ఇవ్వాల్సిందే అంటున్నారు. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలతో ఎదిగి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన దేవినేని రాజశేఖర్ నెహ్రూ పరిణితికి చెందిన నాయకుడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన అడుగుజాడలో నడుస్తూ రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. వన్ టౌన్లోని నగరాల కళ్యాణ మండపంలో దివంగత నేత దేవినేని రాజశేఖర్ నెహ్రూ 71వ జయంతి జరిగింది. పోతిన రాము యూత్ అయిత కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ ఆయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ పోతిన వెంకట మహేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి నుండి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు దేవినేని నెహ్రూ అని కొనియాడారు. పదించిన 11 సంవత్సరాల తర్వాత కూడా నగర వ్యాప్తంగా జయంతి వేడుకలను అభిమానులు జరుపుకోవడం ఆనందం కలిగిస్తుందని అన్నారు. మహానాయకుడు నెహ్రూకు ఆస్తి ఏదైనా ఉంది అంటే ఆయన అభిమానులే అని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు టీ-షర్ట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడియాల బుచ్చుబాబు, షేక్ ఆసిఫ్, మరిపిల్ల నాగసృజన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మీయులు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి సన్నిహితులు పోతున్న రాము గారు ఒక ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ మండల అధ్యక్షులు అయిత కిషోర్ గారు, ఆయన స్నేహితులు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పెద్దలు వెల్లంపల్లి శ్రీను గారు, మేయర్ గారు, కడియాల బుచ్చిబాబు గారు, పోతి మహేష్ గారు, ఆసిఫ్ గారు, వెంకట సత్యనారాయణ గారు, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈరోజు రాము గారు ఒక ఆధ్వర్యంలో చీరల పంపిణీ, అదేవిధంగా కార్మిక సోదరులకి టీషర్ట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఘనంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిర్వహించడం చాలా ఆనందం. ఈరోజు నెహ్రూ గారి ఆస్తి ఏదైతే ఉందంటే అది ఈరోజు రాము గారు లాంటి సన్నిహితులు ఈరోజు గారు ఉంటాం. ఆయన చనిపోయిన 10 సంవత్సరాలైనా ఈరోజుకి ఈ యొక్క నియోజకవర్గంలో రాము గారు కానివ్వండి, అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత ఒక యువకుడుగా, విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా ఉన్న కిషోర్ గారు ఈ రోజుకి ఆయన కానివ్వండి, ఆయన స్నేహితులు కానివ్వండి, ఈ రోజుకి గారా నెహ్రూ గారి గురించి, ఆయన కార్యక్రమాల గురించి వాళ్ళందరూ గారా చేస్తాం, చాలా సంతోషం. ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 71వ జన్మదిన వేడుకలు పోతురు రాము గారు ఆధ్వర్యంలో, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు జరగడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మా వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లోన, మా నగరాల కళ్యాణ మండపంలోన పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు
మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, అలాగే మా ఫ్లోర్ లీడర్ గారు సచిన్ గారు, అలాగే ఆసిఫ్ గారు, అలాగే పోతుని మహేష్ గారు, పెద్దలందరూ, కార్పొరేటర్లు అందరూ రావడం జరిగింది. చాలా చక్కగా ఈరోజు ఈ జన్మదిన వేడుకలు అన్నది మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ రావడం జరిగింది. అందరూ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఈరోజు మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు దేవినేని రాజశేఖర నెహ్రూ గారి 71వ అభిమానుల సభ మేము ఎంతో చక్కగా మేము జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ బాబు, మాజీ మంత్రివర్యులు దేవినేని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే మన ఇన్ఛార్జి ఆసిఫ్ గారు, అలాగే ఫ్లో లీడర్ మన వెంకట సత్యనారాయణ గారు, అలాగే హైకోర్టు లాయర్ గారు, ప్రముఖ న్యాయవాది మరిపుల నాగసుజన గారు, మరి వేదిక పైన చాలా పెద్దలు. ఈ రోజున మా నాయకుడు దేవినేని నెహ్రూ గారితో మాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానీ ఈ రోజుకి కూడా నేను కలిసి ప్రయాణం చేశాను. ఈరోజు స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి 71వ జయంతి కార్యక్రమం పురస్కరించుకొని చిట్నగర్లో స్థానిక నగర కళ్యాణభవన్లో కేక్ కటింగ్ కార్యక్రమం, అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోతుని రాము గారి ఆధ్వర్యంలో. ఈరోజు నెహ్రూ గారు మనందరికీ తెలుసు, కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 5 సార్లు మరి శాసనసభ్యులుగా గెలిచినటువంటి నేత ఎవరు ఉన్నారంటే ఒక దేవినేని రాజశేఖర నెహ్రూ గారు మాత్రమే. అదేవిధంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి, యుఎస్ఎన్ స్థాపించి అటు విద్యార్థులకి ఇటు పేద ప్రజలకి ఎన్నో సహాయ సహకార కార్యక్రమాలు అందించినటువంటి నెహ్రూ గారిని చిరస్థాయిగా కృష్ణా జిల్లానే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుంచుకున్నదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. సామాన్య మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము సర్వీస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చామని టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండర్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు బర్లా, శిరీష్ బర్లా తెలిపారు. ప్రాపర్టీ కొనాలనుకునేవారు మా ఎక్స్పర్ట్స్ని సంప్రదించి రిక్వైర్మెంట్స్ తెలిపితే కోరిన విధంగా ప్రాపర్టీస్ను అందజేస్తామని అన్నారు. రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సెంటర్ను విజయవాడ BRTS రోడ్ పలగాని ప్రభాకర్ విగ్రహం సమీపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు బర్లా మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము ఈ సర్వీస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రాపర్టీ కొనాలనుకునేవారు ఒక్కసారి మా ఎక్స్పర్ట్స్ని సంప్రదించి వారి యొక్క రిక్వైర్మెంట్స్ని తెలిపితే కోరిన విధంగా టైలర్ మేడ్ ప్రాపర్టీస్ను అందిస్తామని అన్నారు. తెనాలిలో పోలీసుల అరాచకాన్ని నిరసిస్తూ ఈ నెల 28న చెలో తెనాలి నిర్వహిస్తున్నట్లుగా దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది కూడా పూర్తి కాకముందే దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో పోలీసులు దళిత మైనార్టీలపై వ్యవహరించిన అరాచకానికి నిరసనగా జూన్ 28వ తేదీన చెలో తెనాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దళిత నాయకులు ప్రకటించారు. గాంధీనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో KVPS రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్ర మాలద్రి, MRPS రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేర్పోగు వెంకటేశ్వరరావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బంది దళిత మైనార్టీ యువకులపై అక్రమ కేసులు నమోదు చేసి బహిరంగ ప్రదేశంలో దాడికి పాల్పడిన విషయం అత్యంత దారుణమని అన్నారు.
ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా పోలీసుల దాడి జరిగిందని అన్నారు. తక్షణమే 3 టౌన్ సీఐ రమేష్ బాబుతో సహా దాడిలో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళితుల హక్కుల కోసం పోరాడమని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి కాకముందే దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనకు ఎదురైన పరిస్థితే కూటమి ప్రభుత్వానికి ఎదురవుతుందని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ పరిస్థితులను ఖండిస్తూ జూన్ 28న చలో తెనాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి ప్రసాద్ రెడ్డి, సహన్ లాల్ మర్రే పాల్గొన్నారు. తెనాలిలో దళిత మైనార్టీ యువకులని పోలీసులు ఒక కేసు ఆసరా చేసుకొని నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా దళిత గిరిజన ప్రజా సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. అలాంటి మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడినటువంటి పోలీసుల మీద కేసులు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క మానవ హక్కుల ఉల్లంఘనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క డిమాండ్స్ మీద ఈ నెల 28వ తారీఖున తెనాలి కార్యక్రమాన్ని దళిత ప్రజా సంఘాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. తెనాలిలో దళిత ముస్లిం యువకులను అత్యంత దారుణంగా అవమానించబడే విధంగా ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వాళ్ళని గంజాయి బాచ్ అని పేరు పెట్టి రౌడీ షీటర్స్ అని చెప్పి నడి రోడ్డు మీద, తెనాలి నడి రోడ్డు మీద అత్యంత క్రూరంగా వాళ్ళని థర్డ్ డిగ్రీ ఇవ్వటం ఏదైతే పోలీసులు ఉన్నదో ఆ పోలీసులని ఇప్పటి వరకు కూడా డిస్మిస్ చేయకపోవటం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఐతానగర్లో దళిత ముస్లిం యువకుల మీద పోలీసుల లాఠీ చార్జీని, అమానుష దాడిని ఖండిస్తూ మేము కొన్ని ప్రజా సంఘాలు కొన్ని డిమాండ్లు పెట్టాం. ఆ డిమాండ్లని ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. ఆ డిమాండ్లను నెరవేర్చడం కోసం రేపు 28న చలో తెనాలి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ రమేష్ బాబుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పడం తెనాలి సంఘటన ఎగ్జాంపుల్. మానవ హక్కుల ఉల్లంఘన అనే పదానికి ఐక్యరాజ్య సమితి, భారత రాజ్యాంగం, భారతదేశంలోని అనేక చట్టాలు చాలా నిర్వచనాలు ఇచ్చినాయి. పోలీసులు అనేవాళ్ళు విచారణాధికారులే తప్ప శిక్షించే అధికారం వాళ్ళకి లేదు. శిక్షించే అధికారం కోర్టులకు ఇవ్వబడింది. చెక్స్ అండ్ బ్యాలెన్స్ తోటి భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియరీ కాదు, జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ కాదు, లెజిస్లేచరు వేరు. అందుకని మనకి ఆ విభజన ఎందుకు పెట్టారంటే అధికారాలు అతిక్రమించకుండా వాళ్ళ డ్యూటీలు చేయాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏరోస్పేస్ అండ్ డిఫెన్సివ్ పాలసీపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. 1,00,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా నూతన పాలసీ ఉండాలని సూచన. కూటమి ప్రభుత్వం యువతను, నిరుద్యోగులను మోసం చేస్తుందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చారని ఆగ్రహం. దుర్గగుడి అభివృద్ధిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష. దసరా నవరాత్రులు అనంతరం పనులు పూర్తి చేస్తామని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.